గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నువ్వు మనుషుల దయను సంపాదించుకొన చూచుచుంటివా, దేవుని దయను సంపాదించుకొన చూచుచుంటివా? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మనుషుల దయను నువ్వు సంపాదించుకొన చూచుచుంటివా? రెండో విషయం, దేవుని దయను సంపాదించుకొన చూచుచుంటివా? చదువు. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. మొదటి మాట, నీవు మనుషుల దయ కోరుచున్నవా లేదా దేవుని దయను కోరుచున్నవా? మొదటి మాట. రెండవ మాట, మనుషులను సంతోషపెట్టు వారమైతే దేవుణ్ణి సంతోషపెట్టు వారము మనము కాము. ఆమేన్. చెల్లెల, అక్క, తమ్ముడా, ఒకసారి ఆలోచించండి. నీవు మనుషులను సంతోషపెట్టి మనిషిగా ఉన్నవా చూసుకో. నువ్వు మనుషులను సంతోషపెట్టి వ్యక్తుడిగా, వ్యక్తురాలిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను సంతోషపెట్టు వ్యక్తురాలిగా నువ్వు ఉంటే, వ్యక్తుడిగా నీవు ఉంటే, ఎన్నటెన్నటికైనా దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తుడిగా, వ్యక్తురాలిగా నువ్వు మారవు. చాలా కష్టం. కాబట్టి దయచేసి నిన్ను నువ్వు ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సిలువలో వేలాడదీసిన తర్వాత, ఆయన అమూల్యమైనటువంటి రక్తం అంతా కార్చిన తర్వాత, ఆయన సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన తర్వాత, అప్పుడు ఆయన శరీరమును ఆ సిలువ పై నుండి తీసి అత్తరు పూసి తెల్లని నార వస్త్రం ఒకటి ఆ శరీరానికి చుట్టి తీసుకెళ్ళి సమాధిలో, తొలిచిన సమాధిలో పెట్టి, దేవుని పిల్లరా, ఇక ఒక పెద్ద బండరాయి ఆ సమాధికి అడ్డుగా వేసి తిరిగి ఇంటికి వచ్చారు. ఇది జరిగింది ఏ దినం నాయన అంటే శుక్రవారం. ఇక్కడ శుక్రవారం ప్రార్థన అయిందా కాలేదా అండి? బుధవారం కూడా ప్రార్థన అయిందా కాలేదా అండి? మరి కొందరు చాలామంది రాలేకపోతున్నారు ప్రార్థనలకు, చాలా బిజీ. మరి ఇంత కష్టం చేసి ఎడబెడుతురో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి పక్కన పెట్టి సాధించేది ఏమీ లేదండి. బుధవారము ఉపవాస ప్రార్థనకు రండి. ఇప్పుడు వచ్చే బుధవారం కూడా ఉపవాస ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. ప్రతి బుధవారం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శుక్రవారం రోజు జరిగినది అండి. ఏ రోజు జరిగింది ఇది? శుక్రవారం రోజు. దేవుని పిల్లలరా,
శుక్రవారము తీసుకెళ్ళి ఆయనను సమాధి చేశారు. సాయంకాలం 4-5 గంటల సమయంలో అప్పుడు ఎవరైతే ప్రభుల వారి పైన కోపపడి కక్షగట్టి ఆయనను దెబ్బలు కొట్టి, అంటే ఆయన ప్రవచనాలు ఉన్నాయండి, ప్రవచన ప్రకారమే జరిగింది, కానీ ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి కూడా కొంతమంది కఠినస్తులను దేవుడు ఎంచుకున్నాడు. ఆ కఠినస్తులు, ఆ భయంకరమైనటువంటి ఆ కఠినస్తులు క్రీస్తుని కొట్టిన వారు, ఉమ్మివేసిన వారు, సిలువకు ఎక్కించిన వారు, అగో వాళ్ళు హల్లెలూయా, వాళ్ళు ఒక మాట గవర్నర్ దగ్గర అన్నారండి. ఏమన్నారంటే, అక్కడ ఒక మంచి మాట వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు మనసులో. చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి. ఎక్కువసేపు ఏం బోధించనండి, జాగ్రత్తగా వినండి. చాలా విలువైనటువంటి విషయం ఇది, విలువైనటువంటి ఉపదేశం. చదువు. మరునాడు ఆయన సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు యొద్దకు కూడి వచ్చి, అయ్యా, అగో యేసయ్యని ఏమంటున్నారండి? ఏమంటున్నారు అక్క? ఏమంటున్నారు? ఆయన వంచకుడు అంట. ఎంత కఠిన మాట అండి, వంచకుడు. చదురా. సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత అగో ఆయన సమాధిని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుకుందయ్యా. శత్రువులు ఆయనను కొట్టి తిట్టి ఆయనను సిలువకి ఎక్కించిన వారికి గుర్తుకుందండి ఆయన 3వ దినం తిరిగి లేస్తానని. గుర్తుకు లేనిది ఎవరికి? మనకి. ఎవరికి లేదు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి లేదు, ఆయన వెంట తిరిగిన వాళ్ళకి లేదు, గుర్తుకు లేదు. వారెవరికి గుర్తుకు లేదండి. కానీ ఆయన శత్రువులకు ఆ మాట పక్కా గుర్తుంది. విలువైన మాట. ఈ వంచకుడు 3 దినముల తర్వాత తిరిగి లేస్తానని మాతో చెప్పాడయ్యా, అది మాకు గుర్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గవర్నర్ ఆశ్చర్యపోయి, మరేం చేద్దాం? కాపలాదారులను తీసుకెళ్ళాలి, ఆ సమాధి కాడ, ఆ బొంద కాడ కాపలాదారులను కాపలా పెట్టండి అంటే, కొందరు కాపలాదారులను తీసుకెళ్ళి ఆ సమాధి కాడ కాపలా పెట్టారండి. ఈ శత్రువులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచారకులు, శాస్త్రులు, సద్దుకైలు, వీళ్ళందరూ శుక్రవారము సాయంత్రం 6-7 గంటల టైం నుండి కాపలాదారులు యేసయ్య సమాధి దగ్గర కావలి కాశారు. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ మన బ్యాచి ఒకటైనా ఉందా? ఉందా? పేతురయ్య ఉన్నాడా అక్కడ? యోహానయ్య ఉన్నాడా అక్కడ? యాకోబయ్య ఉన్నాడా? ఎవరు లేరండి. మరియమ్మ, మగ్దలేన మరియమ్మ, మార్తమ్మ ఇంకా ఉన్నారుగా. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు సమాధి దగ్గర కావలి వారు కాపలగా ఉన్నారు. ఉన్నప్పుడు శుక్రవారం రాత్రంతా కాపల కాశారు. రాత్రంతా అయిపోయింది. శనివారం పగలంతా కాపల కాశారు, అయిపోయింది. ఇక ఆదివారం, శనివారం రాత్రంతా కాపు కాసి ఆదివారం ఇక పొద్దు దగ్గర పడుతుంది. ఆదివారం అనే దినము పడిగానే ఆకాశము నుండి ఒక దేవదూత దిగుతుంది. ఆ దేవదూత ఎలా ఉంది నాయన అంటే ఒక మెరుపు వలె ఉందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మయపడతా. ఇంతేనా మీ బలం? హల్లెలూయా. అవజుడు ఎట్లా పడుతుంది. దేవుడి స్తోత్రం. ఇంకో 10 సంవత్సరాలు అయితే సెంచరీ కొడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎట్లా కొడుతుంది చప్పట్లు? మీరేమో నెల తప్పుడు 2 చేతులు పైకి ఎత్తి టప్ 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 కొట్టేస్తుంది. ఆమేన్. మీరేమో ఆమ్దాన్ని పడిపోయినట్టు నిన్న ప్రార్థన అయిపోగానే ఒకటే పరుగులు, చెమటలు కారుతున్నా. కానీ అవ్వరు రాత్రి 7 గంటలకు బయలుదేరింది అంచెల్లి, చర్చి కాంచెల్లి. మీకు ఏం పని అయ్యా అంటుండొస్తుంది దేవుడు. ఆమెకు కుటుంబం ఉంది. ఆమెన్. ఆమె పెద్ద సంతతి. ఆమెన్. హల్లెలూయా. పెద్ద సంతతి. హల్లెలూయా. నాతోటి కొన్ని మాటలు మాట్లాడి చక్కగా 7 గంటల వరకు చక్కగా కుర్చీలో కూర్చొని కొన్ని మాటలు మాట్లాడి ఆత్మీయ సంగతులు. మీరేమో పడిపాయ్ పోయే పాయే, బర్రెబాయ్, ఎద్దుబాయ్, పశుబాయ్, కుక్కబాయ్, ఇల్లుబాయ్, ఏం బాయ్. హల్లెలూయా. పడిపోయింది అని ఊరికొచ్చి ఏం లేదు, వచ్చి బెడ్ మంచం మీద చక్కగా పడుకొని సెల్ఫోన్ వస్తాడవే. దేవుని పిల్లలారా, అప్పుడు తిరిగి ఊరికొచ్చింది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇక జూన్లో జరిగే మీటింగ్స్ కూడా అద్భుతంగా జరిగిస్తామండి. దేవుడు జరిగిస్తాడు, నేను నమ్ముతున్నా, ఏం కాదు. సారీ. ఎందుకంటే ఆ రోజుల్లో వచ్చే సేవకులు కూడా చాలా గొప్ప వాళ్ళండి. నిన్న వచ్చిన సేవకుడు కూడా చాలా టప్ అయిన ఏం కాదు. ఆయన 100 సంఘాలు కట్టినాడు. 100 సంఘాలు ఉన్నాయి ఆయనకు. దేశాలు విదేశాలు ఎన్నో తిరిగి వచ్చినాడు. కానీ సింపుల్గా సాధారణంగా ఎలా ఉన్నాడు చూసారా? ఆమెన్. కరెంటు పోతూ వస్తూ అలా కొద్ది డిస్టర్బ్ అయింది నిన్న, కానీ అద్భుతంగా వాక్యం చెప్తాడండి. మంచి ఆరాధన చేస్తాడు. ఒక్కొక్కరు దేవుని ఆత్మతో ఇలా నింపబడాలి. ఒక్కొక్కరు చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడుతూ భాషలు మాట్లాడాలి. ఆయన పాట పాడి ఆరాధన చేస్తుంటే అంత అద్భుతంగా దేవుడు వాడుకుంటుండు. అప్పుడు తింటేందుకు లేని పరిస్థితి, చాలా బీదోడు పాపం. కానీ ఈరోజు దేవుడు ఉన్నత స్థాయి, ఆయన వాడే కారే 20 లక్షల కారు వాడుతున్నాడు. భోజనం చేయకుండానే వెళ్ళిపోతాను ఇజ్రాయెల్, నాకు మళ్ళీ మీటింగ్ ఉంది. వరంగల్ అవతల, నర్సంపేట అవతల అంటే అక్కడ మీటింగ్, మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను 3 గంటలలో అక్కడ ఉండాలి.
ఆ కారు ఉరుకుతుందండి. ఆ కారు పోతుందా పోదండి? పోతుంది. వాళ్ళు ఏంటొచ్చిన లేడీస్ ఎంత చక్కగా పాడుతారు పాటలు ఆ పిల్లలు. అవి ఏంటి దేవునికి మహిమ. బిల్డప్లు ఉండవండి. 100 సంఘాలున్నా బిల్డప్లు ఉన్నాయా? వేలు లక్షల సంఖ్యల జనాభాలు అలా సంఘాలకు వస్తున్నా అంత ఓవర్ ఉందా? మన మధ్యలోనే కలిసినట్టే. అసలు ఆయన ఒక దైవజనుడు అన్న ఆ ప్రత్యేకత కూడా అనిపించుకోకుండా మనల్ని కలిసినట్టే. 100 మంది వస్తారు. ఇక మేమే ఉన్నాం, ఇక మేము తప్ప ఇంకెవరు లేరు. ఇక వాళ్ళు ఇట్లా కూడా తాకనియ్యరు, మాట కూడా మాట్లాడనియరు. మళ్ళీ వాళ్ళు కష్టపడి సంఘాలు కట్టిన వాళ్ళు కాదు. ఈ చర్చి ఆ చర్చి, ఆ చర్చి ఆ చర్చి, ఈ చర్చికి 50 మంది, ఆ చర్చికి 50 మంది, ఆ చర్చికి 50 మంది, వాళ్ళందరూ కూడితే 5-6 వేల మంది. బయటకు వెళ్ళి దేవుడి గురించి చెప్పి సువార్త ప్రకటించి వాళ్ళని తీసుకొచ్చి ఓ గుంపు తయారు చేసి ఉండదండి. హల్లెలూయా. ఆదివారం పూట చర్చి పెడితే తెలుస్తుంది ఎవరికైనా కదా. ఆమెన్. అంతేనా కదా అండి? ఆదివారం రోజు చర్చి నడిపిస్తే అర్థమవుతుంది ఎంతమంది వస్తారు సంఘాలకు అనేది అర్థమవుతుంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. సింపుల్ అండి. హెచ్చించుకునే స్వభావాలు ఉండవు, పెద్ద ఖద్దరు వస్త్రాలు వేసేటివి ఉండవు. దేవుని ఆత్మ తాకితే ఏడవడం, ఏ వాక్యం ప్రభు ప్రేరేపిస్తే చెప్పడం, ప్రభులో నడుచుకుంటూ ఒక కొత్త పాట రాసుకొని పాడడం. హల్లెలూయా. మీకు ఎవరు ఫేమస్ తెలుసా? ఏ సేవకుడైతే మిమ్మల్ని కలవడం, ఏ సేవకుడైతే మీతో ఫోన్ మాట్లాడు, ఏ సేవకుని దగ్గరికి వెళ్తే గంటల తరబడి కూర్చున్న ఆ సేవకుడు వచ్చి మీతో మాట్లాడు, అవి ఆయన అంటే మీకు ఎక్కువ గౌరవం. అవ్వో ఆయన ఎంత పెద్ద ఆయనో. కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే సేవకుడు అంటే ఈ తల మీద వెంట్రుకతో సమానం. ఎప్పుడు మనతోనే ఉండేటోడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళండి ఇక్కడ? ఆపదొస్తే అడుచుకునే వ్యక్తుడు గొప్పోడా? నీకు ఆపదొస్తే వచ్చి ప్రార్థన చేసే వ్యక్తుడు గొప్పోడా? నీకు అందుబాటులో ఉన్నవారు గొప్పోరా, అందుబాటులో లేని వారు గొప్పోలా? మరి నువ్వు ఎందుకు నీ మనసు అలా మారిపోతుంది? మార్చేసింది దెయ్యం. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మీకు దొరకకపోయాను అనుకో, ఒక నెలకొక్క రోజే ఆడ వాక్యం చెప్తున్నాం అనుకో, మీరు ఎగబడి ఊరుకొస్తారు ఆడికి. నేను వారం వారం ఇక్కడ రాకపోయింది అనుకో, బుధవారం కూడా రాకపోయింది అనుకో, ఇక్కడ వేరే సేవకుని ఎవరినైనా పంపించారనుకో, నెలకొక్కసారి అయ్యగారు అక్కడ ఉంటాడు అనుకో, మీరు 9 గంటలకి ఆడ ఉంటారు వచ్చి మీ కుటుంబాలతో సహా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మీకు అందుబాటులో ఉండడో ఆయనే మీ దృష్టిలో ఫేమస్. అది సాతాను మభ్యపెట్టినట్లు లెక్క తెలుసా. అందుబాటులో ఉండే దైవజనుడే మీకు ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. అందుబాటులో ఉండే సహాయకుడే నీకు మంచి మేలుదారి. ఆమేన్. హల్లెలూయా. అందుబాటులో లేనోడు ఏం లాభం అండి? నీ గుండెపోటు వచ్చింది సడన్ గా, తక్కువ 100 నెంబర్కు 108 నెంబర్ కొట్టి అంబులెన్స్ పిలిపించి తీసుకొని అంబులెన్స్లో వేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను బతికిచ్చిండు. వీడు గొప్పోడా? నేను దుబాయ్లో ఉన్నా, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కినా వస్తున్నా అన్నట్టు గొప్పోడా? ఎవరు గొప్ప? బోలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాస్తవం అండి. కానీ ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్న విశ్వాసుల హృదయాలు మార్చేశారు. ఎలా మార్చారంటే, అందుబాటులో లేని సేవకుని గౌరవించాలనే ఒక మభ్య సాతాను తీసుకొచ్చింది. నిజం అండి.
మీరు ఒక చర్చి కాడికి పోయారనుకో, ఆ పాస్టర్ గారు కలవకపోయింది అనుకో, 2 గంటలు కూర్చోరు అనుకో, 3 గంటలు కూర్చోరు అనుకో, అప్పుడు అనిపిస్తుంది పాస్టర్ గారు ఎంత పెద్దోడో, దేవుని స్తోత్రం, ఎంత గొప్పోడో. తప్పండి. హల్లెలూయా. అందుకే అలస ఎక్కువైపోయింది. సాతాను ఆనాటి నుండి ఈ విధంగా మభ్యపెట్టింది. ఇంటిలో ఉండి క్షేమయోగాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లలకి ఎవరండి? ఎక్కువ ఎవరు? మా అమ్మ నాన్న ఎప్పుడు మా దగ్గర పడి చచ్చేటోళ్ళు. మాకు ఎప్పుడంటే అప్పుడు అన్నం వండి పెడతారు, బట్టలు ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, కావాలంటే మా ఒళ్ళు కూడా తోముతారు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు చాలా అలుసండి. కానీ బయట ఉంటారు, ఇంక కొందరు బయట ఉంటారు అండి కొందరు. ఇప్పుడు ఒక సినిమా తీసే హీరో లేదా హీరోయిన్ పిల్లాయి పెళ్ళికి వచ్చిండు అనుకో, ఈడ ఒకడు గుడిసె తగలబడుతుందన్న, తగలబడితే తగలబడని నాకే, ఎక్కడ పోతారు? ఎక్కడ? అమ్మో సినిమా హీరో అంట, వాడు నీకు రూపాయి పెట్టేటోడు కాదు, నీ క్షేమం కోరేటోడు కాదు, నువ్వెవరో తెలవనోడు. అసలు నువ్వెవరో తెలుసా? ఏదో కార్లో నిలబడి ఇట్లా చెయ్యితే అబ్బా ఆవిడి కోట్లు దొరికినంత విలువ అయిపోతుంది. రే, మీ నాన్నకంట, మీ నాన్న కడుపులో నొప్పి వస్తుందంట్రా, హాస్పిటల్కి వేసుకుపోయారా, అంబులెన్స్ తీసుకొచ్చి వేసుకుపోయారా. ఏ హాస్పిటల్? పలానా దవాఖానకంట. అంటే సినిమా హీరో పోయినాక పోతుంది. ఏంటండి? హీరో పోయాక పోతా. అట్లా తయారు చేసింది సాతానుగాడు లోకాన్ని. అదే సేమ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? చర్చిలలో పాస్టర్ల మధ్య కూడా జరుగుతుంది. ఇది నిజం అండి, నిజం. ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళంటే చాలా అలుసు. వాళ్ళు కన్న తల్లి అయినా తండ్రి అయినా. ఈ మనస్సు మీలో ఉండి తీసేసుకోండి ఈరోజు. ఆమేన్. ఈ మనసు మీలో ఉంటే తీసేసుకోండి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. అది తీసేసుకుంటే నీకు ఆశీర్వాదం, మీకు దీవెన. ఆమేన్. తల్లిదండ్రులను గౌరవించేవాడు దీవించబడతాడా? లేదా సినిమా హీరోను, సినిమా హీరోయిన్లను గౌరవించేవాడు దీవించబడతాడా అండి? చెప్పక అన్నా చెప్పండి. అంతేనా కదా అయ్య గారు? ఆమేన్. హల్లెలూయా. నీకు సడన్గా కడుపు నొప్పి వస్తుంది, సడన్గా జ్వరం వస్తుంది, లేదా సడన్గా ఏదైనా బండో అదో తగులుతుంది, లేదా సడన్గా ఏదో ఒక సమస్య వస్తుంది. నీ తల్లిదండ్రులు అవుతారా? సినిమా హీరోయిన్ వస్తారా? మన పిల్లాయి పెళ్ళికి వచ్చారుగా సినిమా హీరోయిన్, వాళ్ళు వచ్చే నన్ను తీసుకుపోవాలన్నారు అనుకో, దెబ్బకు చచ్చిపోయి ఉంటావాడ. ఆయన ఎక్కడో నిన్ను తీసుకుపోయేది ఎవరు? నీకు సహాయం చేసేది ఎవరు? ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా అమ్మి పిల్లోడికి పెట్టి బతికిస్తారు. ఆమేన్. అలాంటి తల్లి తండ్రి అంటే అలుసు తక్కువ. ఆమేన్. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో కొన్ని క్రమాలు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక ఇంట్లోకి ఒక ఆమె మన సాక్ష్యం చెప్పింది. వచ్చి ప్రార్థన చేసి కొన్ని ప్రవచనాలు అంటాడు. ఈ మధ్యలో ఈ ప్రవచనాలు బాగా తయారని చెప్పి 10,000 తీసుకొని పోయాడంటండి. ఎన్ని పైసలు అంట? 10,000.
10,000 రూపాయలు తీసుకొని పోయాడంట. ఏం లాభం అండి? ఏం లాభం? ఆ ఇల్లు ఎట్టుందో గట్టే ఉంది. 10,000 రూపాయలు. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం అండి. ఆయన వచ్చి ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి 10,000 వాళ్ళ ఎక్కడ ఉన్న ఇల్లు అక్కడనే ఉంది, ఏడ ఉన్న మనుషులు అన్నే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా వాళ్ళ కిరీటాలు వచ్చాయా? వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టారా? ఏదో 1 ఎకరం పొలం వచ్చిందా? నీకు ఆశీర్వాదము ఎక్కడనో తెలుసా? నీ తల్లిదండ్రుల దగ్గరనే. ఆమేన్. నీకు ఆశీర్వాదం ఎక్కడనో తెలుసా? నీ తల్లి సంఘము. నువ్వు బల్ల తీసుకుంటున్న నీ సంఘంలోనే నీకు ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు బల్ల తీసుకుంటున్న సంఘం, ఉపదేశం పొందుతున్న సంఘం, నీ సంఘమే నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఇది ఖచ్చితం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని మొత్తము గలిబిలి చేసేస్తుందండి సాతాను. నిజమిది. ఇక్కడికి పోతే ఆ పాస్టర్ ఒక రకంగా చెప్తాడు వాక్యం, ఇక్కడికి పోతే ఇంకో పాస్టర్ ఆయన ఒక రకంగా చెప్తాడు వాక్యం, అక్కడ మీటింగ్ జరుగుతాను పోతే ఆయన ఒక రకంగా చెప్తాడు వాక్యం. యేసు ప్రభు గురించే చెప్పేది, కానీ బోధలో చాలా తేడాలు. ఒక ఆయనేమో చచ్చినోళ్ళ దగ్గర తినొచ్చు అంటాడు, ఇంకొక ఆయనేమో చచ్చినోళ్ళ దగ్గర తినొద్దు అంటాడు. ఒక ఆయనేమో పెళ్లిలో తినాలంటాడు, ఇంకొక ఆయనేమో పెళ్లిలో తినొద్దు అంటాడు. ఒక ఆయనేమో ఇలా పెట్టి టచ్ అంటాడు, ఇంకొక ఆయనేమో తల మీద నూనె పోసి అభిషేకిస్తున్నా అంటాడు. రకరకాలండి. ఒక ఆయనేమో నీళ్ళ బాటిలకు ప్రార్థన చేసి తాగో నీ రోగం పోతుంది అంటాడు, ఒక ఆయనేమో నీళ్ళ బాటిలకు ప్రార్థన చేసి తాగొద్దు అంటాడు. మీకు పిచ్చెక్కిపోతుంది తెలుసా? మీకు వాక్యం బైబుల్ చదివే జ్ఞానం ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది సరి అయిన బోధనో ఏది సరి అయిన బోధో కాదో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కావలి వారు కాపల ఉన్నారు. ఆదివారం తెల్లవారుచున్నంగా, ఆదివారం పొద్దుపడగానే ఆకాశం నుండి ఒక మెరుపు వలె దేవదూత వచ్చింది. హల్లెలూయా. వచ్చి ఆ బండరాయి తొలపించి ఆ బండరాయి మీద కూర్చుంటే 28వ అధ్యాయం 4వ వచనం చదువురా. ఆగో కావలి వారు, ఆ దేవదూత మెరుపు వలె వచ్చి ఆ బండ మీద కూర్చోగానే కావలి వారు వణికి 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 చచ్చిన వారి వలె పడిపోయారట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు లేచాడండి దొర. ఆమేన్. ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? శుక్రవారం రాత్రి, శనివారం పగలు, ఆదివారం రాత్రి. 3 దినాలు ప్రభు సమాధిలో ఉన్నాడండి. ఆ ఆదివారం పొద్దు పడగానే ఆయన మరణాన్ని ఓడించాడు. ఆయన ఏమంటుండో తెలుసా? ఓ మరణమా, నీ ముల్లెక్కడో? ఓ నా మరణమా, నీ బలం ఎక్కడా? బా, ఎవరితో మాట్లాడుతుండే యేసయ్య? చావండి, మరణముతో. ఎంత పెద్దోడు గాని, ఎంత కోటీశ్వరుడు గాని,
ఎంత బలస్తుడు కానీ దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? చావుకు. అప్పుడు లేచాడు, సమాధిని జయించాడు, మరణాన్ని ఓడించాడు. ప్రకాశవంతమైన వస్త్రాలు, మహిమ వస్త్రాలు. ఆయన లేచి సమాధిలో నుండి బయటికి వస్తుంటే ఈ కావలి వారు చూసి చచ్చినోళ్ళ వలె పడిపోయారండి. మొట్టమొదట యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచిన పునరుత్థాన దర్శనం ఆయనను కన్నులారా చూసింది ఎవరు? కావలి వారు. ఆమేన్, హల్లెలూయా. మగ్దలేన మరియమ్మ కాదు, ఇంకెవరు కాదు. మొదట యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడని ఆయన దర్శనం కాదండి, సరాసరి ముఖసూటిగా ఆయనను కన్నులారా చూసింది ఎవరు? కావలి వారు. హల్లెలూయా, హల్లెలూయా. కావలి వారండి. ఆ కావలి వారు చూసి వణికి 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 చచ్చిన వాళ్ళ వలె పడిపోయారు. ఆయనను కన్నులారా భగవంతుని చూశారు, సృష్టికర్తను. సమాధిని జయించి పునరుత్థానుడై లేచిన రోజు ఆ రోజు ఈ రోజే. ఆ రోజు ఈ రోజు చూశారు. చూసి వెంటనే లేచిపోయి అయ్యా అని కాళ్ళ మీద పడ్డరా? నువ్వు దేవుడవయ్యా, నిన్ను అనవసరం కొట్టారయ్యా, సిలువ వేశారయ్యా అయ్యా అని ఏడ్చారా? ఏడవలే. యేసయ్య పునరుత్థానుడై లేచుట వారు చూసిన తరువాత వారు మెల్లగా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు సమాధిని జయించి తిరిగి లేచి పునరుత్థానుడిగా నిలబడ్డాడు, మేము చూసాం. దేవదూత మెరుపు వలె వచ్చి బండరాయి తొలగించి ఆ రాయిపై కూర్చోవటం మేము చూసాం అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంత లంచం ఇచ్చారు. ఇచ్చి ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సాక్షాత్తు భగవంతుణ్ణి కన్నులారా చూసి కూడా ఆ కావలి వారు ఏం చేశారు? నమ్మలేదండి దేవుణ్ణి. ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తుల వారిని ఈయన దేవుడు అని నమ్మలేకపోయారు. కారణం, నమ్మకపోవడానికి కారణం, వారు మనుష్యులను సంతోషపెట్టువారు. ఎవరిని సంతోషపెట్టువారు? మనుషులను సంతోష పెట్టాలనే మనసు మీలో ఎవరికున్నా, సాక్షాత్తు భగవంతుడు వచ్చి నీ ముందు నిలబడ్డా నువ్వు దేవుని నమ్మవు. కన్నులారా ఆయన నువ్వు చూసినా ఆయన నువ్వు నమ్మవు. ఇది వాస్తవం అండి. ఇక్కడ కావలి వారు సరాసరిగా యేసయ్యను చూశారు. పునరుత్థానుడై లేచిన యేసయ్యను చూసి కూడా నమ్మలేదండి. ఆయన దేవుడని నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులను సంతోషపెట్టేవారు. ఈరోజు ఈ మనసు నీకుందా చూసుకో. మనుషులను సంతోష పెట్టాలనే మనసు నీకుంటే నువ్వెన్నటికీ దేవుణ్ణి నమ్మవు, నటన చేస్తావు. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 2 సంవత్సరాల, 4 సంవత్సరాల నటన, అందరిలాగా ప్రార్థన చేస్తావు, ఏడుస్తావు, అందరిలాగా చర్చిలో వచ్చి కూర్చోటం, నటన చేస్తావు, కానీ దేవుణ్ణి నమ్మవు నువ్వు.
ఎందుకంటే నీ మనస్సులో ఏముందంటే మనుషులను సంతోషపెట్టాలి ఆలోచన. వీళ్ళకి ఇప్పుడు ఏ ఆలోచన ఉంది? మనుషులను సంతోషపెట్టాలనే ఆలోచనే. అందుకే వీళ్ళు వెళ్ళిపోయి ఆ పరిచారకులను, సద్దుకేలను, ధర్మశాస్త్రోపదేశాలను కలిసి డబ్బులు లంచాలు తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మలేని స్థితి. ఎందుకంటే నీ గుండె మనుషులను సంతోషపెట్టాలని కొట్టుకుంటుంది. ఇది వాస్తవం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి. అమ్మో, నా భర్త మారతలేడన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నానా, ఎందుకు మారతలేడంటే ఆ మనసులో ఏముంది? మనుషులను సంతోషపెట్టే మనసుంది ఆయనకు. నా భార్య మారతలేదన్నా, ఎలా అన్నా, ఎంత ప్రార్థన చేసినా మారట్లేదని అంటే ఆమె మనసులో ఏముంది? మనుషులను సంతోషపెట్టే గోరే మనసుంది ఆమెకు. మనుషులను సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, దేవునికి మహిమ తీసుకురారు. ఆమేన్. సరే, రెండో విషయం త్వరగా, సంఖ్యాకాండము 22వ అధ్యాయంకి వస్తే ఇక్కడ ఒక మంచి భక్తుడు ఉండండి. భక్తుడు, ఆయన పేరేంటంటే బిలాము. ఏం పేరండి ఆయన పేరు? అందరు చెప్పాలి, అనుకున్నాను. ఏం పేరు ఆయన పేరు? బిలాం. ఈ బిలాం అనే భక్తుడు, ఈయనకు ప్రవక్త అని దేవుడు మంచి అభిషేకం ఇచ్చాడు. ప్రవక్త అభిషేకం. ఇప్పుడు లేరండి ప్రవక్తలు, చాలా కష్టం. ఇప్పుడు అన్ని అబద్ధ ప్రవచనాలు. అబద్ధ ప్రవచనాలు పట్టుకొని అబ్బా మనమేంత ఎగురుతాం. అది వచ్చేది కాదు, పోయేది కాదు. దేవుని పిల్లలారా, ప్రవక్త బిలాం ఆయన ఇశ్రాయేలు ప్రజలకు, అనేక జనులకు దేవుని గురించి ప్రకటిస్తూ ప్రవచనాలు చెబుతున్న వ్యక్తి. ఆయన దగ్గరికి ఒక రోజు ఎవరు వచ్చారో తెలుసా? పక్క దేశాన్ని ఏలేటువంటి రాజు, మోయాబీయుల రాజు. ఏ రాజు అండి? మోయాబీయుల రాజు. మోయాబీయులు అంటే వ్యభిచారులు అండి. మోయాబీలు అంటే ఎవరాలు? వ్యభిచారులు. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వ్యభిచారానికి బానిసలు. అగో వాళ్ళను ఏలుబాటు చేస్తున్న రోజు, వాడి పేరేంటంటే బాలాకు. ఏం పేరు? బాలాకు. ఆ రోజు ఆ దేశం నుండి కొందరు పెద్దలను ఈ ప్రవక్త దగ్గరికి పంపించి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని వాళ్ళు అడిగారండి ఆ ప్రవక్తను. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, జాగ్రత్త వినండి, కొద్ది నిమిషాలు. దేవుని మాటలు అవసరం, ఇవి మీకు చాలా అవసరం. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఆత్మీయత కలిగిన వాళ్ళు అయితే ఇది తెలుసుకుంటారు. నీకు అవసరమైన వాక్యం, నీ ఆత్మ వర్ధిల్లే వాక్యం నీ దగ్గరికి వస్తుందంటే ఆ టైంలో నీకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ఆ టైంలో నీకు ఖచ్చితంగా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. లేదంటే ఆలోచన, మనసు ఎక్కడన్నా పోతుంది.
ఆ వాక్యము నీ మదిలోకి చేరకుండా, నీ చెవులోకి పడకుండా సాతాను చేస్తున్న గుట్టు అది. మీరు అర్థం చేసుకోవాలి ఇది. అందుకే ఎప్పుడు మనం ఎలా ఉండాలి? తేలికగా ఉండాలి, మెలకువతో ఉండి ఆ వాక్యాన్ని జుర్రాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి నువ్వు. నీ కొద్ది నిద్ర మబ్బొస్తుందంటే అబ్బో దేవుడు మాట్లాడే సమయం ఆసన్నమవుతుంది కనుక ఎవడు ప్రయోగం చేస్తున్నా మీద, ఎవడి బాణం వస్తుందా మీదకి? సాతాను బాణం. అర్థం చేసుకోవాలి. ఆత్మీయులైతే, ఇంకా ఆత్మీయంగా లేని వాళ్ళు అయితే ఎప్పుడు వదిలిపెడతాడో. సరే చెప్పుకొని జరిసేపు నిద్రపోదామని కిందికి తలేసి, చాలా డేంజర్ అండి ఇది. దేవుడు బాధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిలాము అనే ప్రవక్త దగ్గరికి బాలాక్ అనే రాజుగారి అధికారులు వచ్చినప్పుడు అధికారులు అడుగుతున్నారు, బిలామా, నువ్వు దేవుడైన యెహోవా ప్రవక్తవు కదా, నువ్వు ఇజ్రాయేలు ప్రజలను శపించాలి. నువ్వెవరిని శపిస్తే వారు శాపగ్రస్తులైతారు, రా మాతో అని వాళ్ళు అడిగినప్పుడు, మీతో వస్తే ఏందయ్యా, మాతో నువ్వు వస్తే నీకు భూములు కావాలనా, ఇండ్లు కావాలనా, విలువైన వస్త్రాలు కావాలనా, వెండి బంగారాలు కావాలనా, అధికారాలు కావాలనా ఇస్తాము. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, బోలో ఖుదాయిషు మసీకి. మీ దగ్గర కూడా ఇలాగొచ్చారనుకో, నువ్వేం చేస్తావండి? నీ దగ్గర కూడా ఇలాగొచ్చిరనుకో, ఉదాహరణ, ఒక దగ్గర పంచాయతీ జరగగా చూసినావు, నువ్వు పంచాయతీ జరగగా చూసినావు, కన్నులార చూసినావు, చెవులార విన్నావు, సాక్ష్యం చెప్పాలి రా అన్నారు అనుకో, పక్కోళ్ళు వచ్చి జరిగింది జరిగినట్టు చెప్పకు, చెప్పావనుకో బాగుండదు అని ఒక 10,000 రూపాయల నోటు కట్టది చేతిలో పెట్టారనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? జరిగింది జరిగినట్టు చెబుతావా, లేదంటే మారుస్తావా, అబద్ధం ఆడతావా? ఆలోచన చేసుకోవాలి. జరిగింది జరిగినట్టు చెబితే దేవునికి మహిమ, చెప్పకుండా లంచం తీసుకొని అబద్ధం ఆడితే సాతానుకు మహిమ. ఇప్పుడు నువ్వు ఎవరి వారవైతావు? ఇప్పుడు ఈ బిలాము అనే ప్రవక్త దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆయన అన్నాడు, మీరు ఈ రాత్రికి ఉండండి అన్నాడు. ఈ రాత్రికి మీరు ఇక్కడ నా ఇంటి ముందు ఉండండి, మీకు మంచి రొట్టెలు, భోజనము, మాంసం అన్ని పెడతా. చేశాడండి. మంచి రొట్టెలు, మాంసం అన్ని చేసి మంచి ముద్దుగల కడుపు పెట్టి, ఇక్కడ నిద్రపోండి, ఈ రాత్రి దేవుణ్ణి అడిగి చెబుతా అన్నాడు. రాత్రి మోకాళ్ళేసి దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు వచ్చాడు. బిలాము అనే ప్రవక్త దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చదువురా, 22వ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు నాయనా? దేవుడు అంటున్నాడు. ఏమడుగుతున్నాడు? నీ ఇంట్లో నీ దగ్గర ఉన్న ఈ మనుషులు ఎవరు అడుగుతున్నారండి? దేవునికి తెలియదా వాళ్ళు ఎవరని తెలియదాక ఎవరి ఇల్లు అని అడితే చదువు,
ఆ అగో బాలాకైన మోయాబు రాజు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏమంటున్నాడు దేవుడు? దేవుడు దర్శనమిచ్చి బిలాముతో మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరు అంటే వాళ్ళు మోయాబు దేశపు రాజైన సిప్పార కుమారుడైన బాలాకు రాజు సంబంధులు. ఎందుకు వచ్చారు? ఇజ్రాయేలు ప్రజలను శపించాలంట. కొంతమంది సంఘాలు పాడు చేసే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళని శపిస్తారు. చాలా తప్పది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళనే శపిస్తారు, తప్పది. దేవుని పిల్లారా, ఇజ్రాయేలు ప్రజలను శపించాలంట. అంటే దేవుడు అన్నాడు, వాళ్ళ ఆశీర్వాదం పొందిన జనులు, వారితో నువ్వు వెళ్ళొద్దు. ఏమంటుండు దేవుడు? నీ దగ్గరకు వచ్చారే ఆ మోయాబు రాజైన బాలాకు సంబంధులు, అగో వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు. దేవుడు ఏమంటుండు చెప్పండి అక్క, జర నోరు తెరిచి చెప్పండి అందరూ, మగపిల్లలు కూడా. వారితో నీకు నోరులేవా? మొత్తం చచ్చిపోయినట్టే. వారితో నీవు వెళ్ళకూడదు, వారితో వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడే సాక్షాత్తుగా కనబడి ఆయన ఎదుట వాళ్ళ ఇంట్లో నిలబడి ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళకు నాయనా అని చెబితే 12వ వచనం చదవండి, 21వ వచనం చదవండి. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంతలు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అబ్బో, దేవుడు వెళ్ళొద్దు నాయన అంటే ఈయన ఊరుకున్నాడా? అయ్యగారు, మా తమ్ముని కూతురుది ఎంగేజ్మెంట్ ఏ రోజు? ఆదివారం పొద్దున్నే. అయితే నా నోటుకుంటూ వచ్చే మాట ఏంటిది? వెళ్ళకు. నేనేమంట? వెళ్ళొద్దు. కానీ నువ్వు ఊరుకుంటావా? సరాసరిగా సాక్షాత్తుగా దైవజనుడే నీతో చెబితే డోంట్ కేర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆదివార దినం దేవునిది, ప్రభు దినం. ఆ రోజు ఒకడు చనిపోయి వాకిట పెట్టబడి ఉన్నా నువ్వు దేవుడి మందిరంలో అడుగు పెట్టవలసిందే. ఆమేన్, హల్లెలూయా. ఇది బైబిల్లో రాసుంది. యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చి, మా నాన్న చనిపోయాడు. ఎవరు చనిపోయారంట? ఆయనకు సొంత నాన్న, కన్న తండ్రి. మా నాన్న చనిపోయాడయ్యా, మా నాన్న సమాధి చేసి వస్తుంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? వెళ్ళకు, మొదట దేవుణ్ణి గౌరవించు. ఆమేన్. మీకు కొంతమంది కోపాలు వస్తుండొచ్చు, ఇట్లా చూస్తారు, ఏంది ఇట్లా చెప్తుండు, పనికి మాట్లాడతాయని కదా. అరే పెళ్ళి పోవద్దంట, పబ్బం పోవద్దంట, మిగతా రోజులు పో. ఆదివారం పూట, ఆదివారము అలాగ పెట్టుకొని ఎవరు చెప్పారు వాళ్ళకు? నువ్వు దేవుణ్ణి నమ్ముకుని చర్చిలో ఉంటావు అని తెలియదా? కానీ ఇదంతా ప్లాన్ ఎవరిది? అది నీకు తెలియదు. ముందు నువ్వు ప్రార్థనా పరుడు అయితే, దేవునికి సన్నిహితంగా ఉన్న వ్యక్తుడు అయితే నీకు అర్థమవుతుంది.
ఇది ఎవరి గుట్టో ఎవరి ప్లానో. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు వెళ్తే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు తెలుసా? ఏం పోగొట్టుకుంటావు? దీవెనలు పోతాయి, ఆశీర్వాదాలు పోతాయి. అప్పుడు ఇంటికాడికి వచ్చి తలకు చేయబెట్టుకొని నా బతుకు ఎందుకు తయారైందో, టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు అయ్యగారు, ఏం లాభం అయ్యగారు, దౌకాళ్ళు అన్ని తిరిగి 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 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది, నా జీవితం ఇట్లా తయారైంది, ఏం లాభం అయ్యగారు, పనంతా చేసి 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 మళ్ళా చూస్తే వెనుకకు చిట్టి కూడా కట్టలేని స్థితి. ఆశీర్వాదాలు ఎక్కడ పోతున్నాయి? నీకు దేవుడు అంటే కేర్లెస్. ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు అంటే నువ్వు కేర్లెస్. మరి దీవెనలు ఎక్కడ ఉంటాయి? ఆదివారం పూట నువ్వు దేవుడి మందిరంలో ఉండవలసిందే, నీ ఇంటి వారితో సహా. ఆమేన్, హల్లెలూయా. చెప్తున్నారు అయ్యగారు నేనేం చేయాలి అయ్యగారు అంటే, ఆశీర్వాదాలు పోతాయి గంతే. పోతే పోనీ అయ్యగారు అంటే తర్వాత నువ్వు సనిగావా గునిగావా దేవుడికి కోపం వస్తుంది. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నరకాగ్నిలో వేస్తాడు. శక్యమైతే చేతనైతే నీ ఇంటి వారితో సహా దేవుడి మందిరంలో ఉంచు. నిన్న మా ఇంటి వారితో సహా నేను దేవుడి మందిరంలో ఉండలే. మరి వాళ్ళంతా మామూలు వాళ్ళు అనుకున్నావా? భయంకర తాగుబోతులు మీ వాళ్ళు అన్నాయి. నిజం, మా నాన్న మామూలు తాగుబోతు అనుకుంటా, మా అమ్మ కూడా, మా అన్నయ్య, నిన్న మా అన్నయ్యని చూశారుగా, మామూలు తాగుబోతు అనుకుంటారా? మీ భర్త రోజుకో ఫుల్ బాటిల్నర తాగుతాడా అండి? ఫుల్ బాటిల్ అంటే ఎంత ఉంటుంది? ఫుల్ బాటిల్ అంటే ఎంత ఉంటుంది అండి? ఇంత అంటే 1 లీటర్ ఉంటుందిగా. లీటరా? లీటర్ మందు ఉంటుంది. ఇంత ఎక్కువనే. ఇంకా ఆ లీటర్ తాగంగా ఇంకా ఆఫ్. తాగుతారని మీరు తాగిరా అయ్యగారు? మా అయ్యగారికి అప్పటి నుండి అలవాట్లేదు. ఆమేన్. అదొక్కటి చాలా ఖతర్నాక్. ఆమేన్. మందు అంటే అసలు అయ్యగారి చర్చర్రు అని బీ పెరిగిపోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అలాంటి వారిని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి, ఈరోజు నా ఇంటి వారితో సహా చిన్న పిల్లలు చూశారుగా, నిన్న వచ్చారు చిన్న పిల్లలతో సహా దేవుడి మందిరంలో నిలబెడతా నేను. ఆమేన్. అది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు కూడా మీరు వెళ్తే ఇంద్రియాల చర్చిలో ఇంటి వారు చిన్న పిల్లలతో సహా మందిరంలో ఉంటారు. ఆమేన్. మరి నీ ఇంటి వారు ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది గొప్ప భాగ్యం నీకు పెట్టిన దేవుడు ఒక పని. నీ ఇంటి వారిని దేవుని సన్నిధి నడిపి, అది గొప్ప ఆశీర్వాదం, నీకు గొప్ప ఆశీర్వాదం. లేదంటే ఒక సమయం వస్తే నువ్వు పరలోకంలో ఉంటావు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలతో మండుతున్న గంధంలో, గంధకాల్లో అంటే నరకంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంటర్ బయటికి పోయాక అదేదో అంటదిగా, అప్పుడే మర్చిపోతారు. మా దగ్గర ఒకడు ఉన్నాడు, వాడికి ఏదన్నా చెప్పినా అనుకో పని, అన్న సరే అంటాడు. 3 అడుగులు వేయగానే అది ఎప్పుడో పోతుంది మైండ్లోకి వెళ్ళి, వాడికి మర్చిపోతాడు. పోయి రూమ్లో మంచిగా పరుపు మీద కాలు వేసుకొని పడు. అరే వీడి ఇంత పని చెప్పి ఎక్కడ బాయిరాయుడు అని అటు చూస్తే రూమ్లో పడుకుంటాడు. ఏంట్రా? అయ్యో అది చేయమన్నావు కదా అన్న, మర్చిపోయినా. అందుకే మనల్ని ఏమన్నారు? దెయ్యం మనకు పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? గొర్రెలు. ఏం పేరు? గొర్రెలు. అందుకే ఇప్పుడు బయట వాళ్ళందరూ మనల్ని ఏమంటారు? వీళ్ళు గొర్రెలు. గొర్రెలా?
మీరు గొర్రెలా? బయటికి వెళ్ళాక ఒకడు పెడిలా అని చంపగిల ఒకటి తిక్కిండు అనుకో, అప్పుడు కనబడుతుంది నువ్వు గొర్రెవా తోడేలువా. నువ్వు గొర్రెవా తోడేలువా కనబడుతుంది కొట్టిన మీద ప్రభావం. మనం గొర్రెలమంట. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలుగా కాదండి, మనం దేవుని పిల్లలం. ఆమేన్. నేనైతే గొర్రెను కాదు, నేను సాక్షాత్తు భగవంతుడైన యేసు క్రీస్తుల వారి కుమారుణ్ణి. ఆమేన్. ఆయన చేత ముద్ర వేయబడి, ఆయన చేత అభిషేకించబడి, ఆయన చేత పంపబడిన ఆయన సేవకుని. ఆమేన్, హల్లెలూయా. ఇది నా క్వాలిఫికేషన్, ఇది నా ఎడ్యుకేషన్. ఆమేన్. గొర్రెలమంట. గొర్రెకు చీమిడి ఇట్లా కారుతుంటుంది, నీకు కారుతుందా? పుర్రెలో పురుగులు ఉంటాయి, నీ పుర్రెలో పురుగులు ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన పాడు, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య. తప్పేం కాదు. ఆమేన్. మరి అందులో రాసి పెట్టింది కాబట్టి బైబిల్లో, ఇక దాని మీద ఒక పాట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ బిలాం అనే ప్రవక్త గాడిదకు గంతలు కట్టి గాడిద పైన కూర్చొని మోయాబీలతో ప్రయాణమై వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా? నోట్లో గునుకోకండి. ఆమేన్. మరి వెళ్ళొద్దన్నాక ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు దేవుడు కనబడి సాక్షాత్తుగా ముందు నిలబడి మాట్లాడితేనే. ఈ బిలాం ఎవరు? మనుషులను సంతోషపెట్టువాడు. సేవకులలో కూడా, ప్రవక్తలలో కూడా మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారండి. మనుషులను సంతోషపెట్టేవాడు ఎన్నటికీ దేవుణ్ణి సంతోషపెట్టాడు, దేవుణ్ణి నమ్మడు. ఇది ఖచ్చితం, ఇది ఖాయం. ఆమేన్, హల్లెలూయా. ఈ దైవజనుడు బాలాకు రాజును సంతోషపెట్టేటోడు. ఈయనకు భూములు కావాలి, ఈయనకు బంగారం కావాలి, ఈయనకు వెండి కావాలి, ఈయనకు అధికారం కావాలి. అందుకే ఈయన మనుషులను సంతోషపెట్టేటోడు గనక దేవుడు సాక్షాత్తుగా ముందు నిలబడి చెప్పిన దేవుని మాట నమ్మాడా? నమ్మలే. ఇంకా మనకు దైవజనుడు చెప్తే మేడ నమ్ముతామయ్య గారు. సాక్షాత్తు దేవుడు వచ్చి నిలబడితే కూడా నమ్మకపోతే అని అంటారు కొందరు. దేవుని పిల్లారా, నీ హృదయంలో ఇంకా మనుషులను సంతోషపెట్టే ఆలోచన ఉందా? అయితే సాక్షాత్ దేవుడే నీ ముందొచ్చి నిలబడి నీతో మాట్లాడినా నువ్వు నమ్మవు దేవుని మాట. ఇది పక్కా. ఇప్పుడు మంత్రాన్ని నమ్మేటోడు దేవుణ్ణి నమ్ముతాడా అండి? నమ్ముతాడా? నమ్మడా అండి. నటన చేస్తాడు. ఏం చేస్తాడు? నటన. వాడి గుండె నిండా, వాడి మది నిండా ఏముంటుంది? అదే మేలు చేస్తుంది నాకు. ఈ చర్చిలో ఏదో అందరిలా కొద్దిగా వచ్చి కూర్చోవాలి, 2 పాటలు పాడ, నటన. కానీ నమ్మకం దేని మీద ఉంటుంది? ఆ వ్యక్తుడికి, ఆ వ్యక్తురాలికి ఇంటి గట్యంగా తాయితా, అది దాని మీద ఉంటుంది నమ్మకం. పానం తీస్తా జాగ్రత్త. మంత్రం నీ ఇల్లుని నాశనం చేస్తా జాగ్రత్త. మంత్రం నిన్ను దేవునికి దూరం చేసి నరకాన్ని పంపిస్తా జాగ్రత్త. దాని మీద నమ్మకం ఉంటే ఈరోజు తీసేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. బలో ఖుదా యీశు మసీహ్కి. ఇంతేనా? ఆమేన్. నేను ఒక్కడిని ఎంత వరుతున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని పిల్లారా, మనుషులను సంతోషపెట్టి మనసు మనకుండొద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మూడో విషయం చెప్పి ముగిస్తున్నా. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21 వచనాలు చాలా మనసు పెట్టినండి. మీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆమెను కూర్చోబెట్టు, చదువురా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసము ఎచ్చుగా తినివారితోనైనను దోస్తానం చెయ్యకు. ఎవరితో స్నేహం చేయొద్దు అంటుంది వాక్యము. మందు ఆల్కహాల్ ఉంటుందిగా, కోటర్ సీసా తెలుసా? షీప్ లిక్కర్ తెలుసా? మన అత్త తెచ్చి కోడలకు పోస్తుంది షీప్ లిక్కర్. కోడ నాలుక జవుడుతుంది కోడ అని. అది పోస్తుంటే నీళ్ళు ఎప్పుడు కలుపుకోవాలా, ఎప్పుడు కడుపులో పోసుకోవాలా, ఎప్పుడు తిరిగి వస్తుంది అన్నాళ్ళ. హల్లెలూయా. మరి తాగినాక కిక్కెక్కితే ఎవరు కనబడతారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షారసము తాగు వారితోనైనను, అంటే ద వైన్, ఆల్కహాలు, మందు, కోటర్ సీసాలు, బీర్ సీసాలు, బ్రాండీ సీసాలు, విస్కీలు, ఇవి తాగువారితోనైనను, ఇంకా మాంసం ఎచ్చుగా తినివారితోనైనను. మాంసం తినాలి కానీ నార్మల్గా తినాలి. ఎచ్చుగా తినివారితోనైనను నీవు సహవాసము చెయ్యకు. ఆమేన్. మాంసం ఎచ్చుగా అంటే కొంతమందికి రోజు ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. ఒక ఆయన అంటాడు, లాస్ట్కి ఏం లేకపోతే బొమ్మడి చేపలు కాల్చుకొని తింటాయి గాను. హల్లెలూయా. ఏదో ఒకటి ఉండాలి. రోజు ఏదో ఒకటి, చికెను, మటను, చేపలు, కోడిగుడ్లు, ఏటి. అలాంటి వారితో దోస్తానం చేయొద్దంట. ఆమేన్. ఎందుకు చేయొద్దన్నా అంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి అడుగు. 10 రోజులు ఉపవాసం ఉండి నీకు చెప్తాడు దేవుడు ఎందుకు చేయొద్దన్నాడు. రాసింది చెప్తున్నాం మేము. ఆమేన్. 10 రోజులు ఉపవాసం ఉండి కటిక ఉపవాసం, 10 రోజులు వీలైతే 3-4 రోజులు నీళ్ళు తాగకుండా కూడా ఉండు. అప్పుడు అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు రాసావయ్యా అని అడుగు. ఎందుకంటే ఇర్మియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తా అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 7:7 ఏముంది? నన్ను అడుగుము, నేను మీకు ఇస్తా అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మాంసం ఎచ్చుగా తినివారితోనైనను సహవాసము. కొంతమంది పాస్టర్ అండి, మొన్న ఒక రోజు పాస్టర్ గారు ఒక 6 నెలల క్రితం అనుకుంటా, సంచి మధ్యలో కొంతమంది పాస్టర్లు సంచి తగిలించుకొని తిరుగుతారు. సంచిలో బైబిల్ పెట్టుకొని తిరిగితే తప్పులే. ఆమేన్. కానీ ఆ సంచిలో నిమ్మకాయలు వేసుకొని వచ్చిండు. ఇంట్లో ప్రార్థనకు నిమ్మకాయలు వేసుకొని వస్తే మేము కూర్చుంటే వాళ్ళు చికెన్ చేస్తాడేమో అనుకుర్రంట. చికెన్ చేయలే. ఏం చేసిన వాళ్ళు? పప్పుచారు చేసారు. నా ముఖం ఇట్లా చూసిండు. ఆ 2 నిమ్మకాయలు తీసి ఫస్ట్ మంచిగా తుడిచి కడిగి ఆడ పెట్టిండు నా ప్లేట్ పక్కన. చాకు తెమ్మని కొయ్యనికే. వాళ్ళు పప్పుచారు పోసి పప్పుచారా? ఆత్మ కలిగిన సేవకులు ఈ పని చేయరు. ఆమేన్. దేవుని పని జరగాలనుకున్న సేవకులు ఈ పని చేయరు. కొంతమంది తిండిపోతులు ఉంటారు. తిండిపోతులు అంటే విశ్వాసులు మిమ్మల్ని ఎందుకు చెప్తలేవు అంటే మీరు బాధపడతారండి. ఆమేన్. ఎందుకంటే విశ్వాసులలో కూడా తిండిపోతులు లేరా? మస్తు మంది ఉన్నారండి. ఓ రోజు నేను హోటల్ పోతే నేను ఒక దోశ తిన్నా. వాడిని పొరపాటున టిఫిన్ చేస్తావని అడిగినందుకు 6 ప్లేట్లన్నర తిన్నాడు.
6 ప్లేట్లన్నర తిన్నాడు. 2 దోశలు, 2 ఇడ్లీలు, ఇంకా 2 ఏదో అంట, అవి తినేసి మొత్తం తినేసి అక్కడ పెట్టి 6 ప్లేట్లన్నర. నేను పోయి ఒక ప్లేటుకు 35 రూపాయలు. 35 ఆడు ఒక ప్లేట్ తిన్నాడు, మొత్తం 70 రూపాయలు చేతిలో పెడితే, ఏంటండి 70 రూపాయలు అన్నాడు. మొత్తం బిల్లు మొత్తం లెక్కేస్తే 200 చిల్లర బిల్లు అయింది. 200 బిల్లు, వీళ్ళు అందరు తిన్నాయి నాకేస్తున్నాయింది అని నేను. కాదు, మీ ఓడు ఒక్కడు తిన్న బిల్లు ఇంత. ఏందిరా నాయన అంటే, అన్నా ఆకలి అయిందన్నా. మరి ఎన్ని ప్లేట్ తిన్నావు? 6 ప్లేట్లన్నర తిన్నా. మరి 6 ఎందుకు మిగిల్చావు? అది కూడా తింటే అయిపో, 7 కంప్లీట్ అవు. ఆమెన్. నా జీవితంలో వాడిని ఇంకో రోజు టిఫిన్ చేస్తాను అడగా. ఆమెన్. హల్లెలూయా. కలుస్తాడు మాస్టర్. అడగని అడిగితే జేబంత ఏమవుతుంది? తిండిపోతూ. ఓ రోజు ఆడ పనామ దగ్గర కలిస్తే పొరపాటున అడిగినండి, అన్నం తింటామా అని. పోదాం పాన్, ఆ దుర్గా బవార్చి హోటల్ ఉంటే అందులో పోయి తింటే, నేను రామలయ్య గారు 2 బుక్కలు తిన్నాం, లేచినాం, ఒక ప్లేట్ తిన్నాం. ఇక మనోడు తిన్నాడు, ఆ జబ్బంతా ఊడ్చుకున్నాడు, 6 సార్లు పెట్టించుకున్నాడు. తింటూనే ఉండు. పప్పుచారు అయిపోయింది, పప్పు అయిపోయింది, ఇంకేదో దొండకాయ కర్రీ ఉంటే అది అయిపోయింది. లాస్ట్కు ఆ పెట్టేటోడు జబ్బ తెచ్చాడు పెట్టి ఇలా కోపంతో చూసిండు. నేను అనుకున్నా ఈయన కొడతాడా. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని పిల్లరా, సహవాసం ఎవరితో చేయాలో చేయొద్దని స్పష్టంగా రాసింది బైబిల్లో. ఆమేన్. 21వ వచనం చదువురా. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అవుతారంట. ఏమవుతారు వాళ్ళు? త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఫుల్గా మందు తాగుతుడు, నాకు తెలియకుండా. చర్చికి వచ్చేటప్పుడు నీట్గా వస్తాడు, మంచిగా యాక్టివ్గా ఉంటాడు. కానీ ఇంటికాడు పోయేసరికి వేస్తాడు అప్పుడే మధ్యలో కోటర్ వేస్తాడు. ఏం చేయాలన్నా మొత్తం దరిద్రం అన్నా, ఇంట్లో అంత దరిద్రే. మరి బైబిలే చెప్తుంది కదా నాయన, తాగుబోతులు దరిద్రులు అవుతారని. హల్లెలూయా. తాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారని వాక్యం చెప్తుందిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీకు నేను సెలవిచ్చేది ఒకటే, త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారు? దరిద్రులు. ఆమేన్. కాబట్టి మితముగా తినాలి, తాగుడు జోలికి పోవద్దు. ఆమేన్. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతారు? ఏందాక పెళ్ళుందా? ఏంది? అయిపోతుందిలే, 5 నిమిషాలు, 2 నిమిషాలు అయిపోతుంది. అగో నేను అంటే అయిపోయా, 2 నిమిషాలు అయిపోతుంది. ఆశీర్వాదం తీసుకొని పోండి. ఆమేన్. అయిపోయింది. రైట్. లాస్ట్ వచనం 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదువు. 29వ వచనం. ఆశీర్వాదం తీసుకొని పోండి. అట్లా పోతే సగంలాగా అది అంత క్రమంగా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసముతో పొద్దు పుచ్చుకునే వారికే కదా. ఎవరికి శ్రమ అండి? ఎవరికి దుఃఖం, ఎవరికి బాధ, ఎవరికి జగడాలు ఊకే అంటే మందు తాగేటోళ్ళకు. కింద ఒక మాట రాయబడ్డది, అది గిన్నెలో పోసి చూస్తే ఎర్రగా తలతల ఆడుతుంటే తాగాలనిపిస్తుందంట. దాని వైపు చూడకు, ఎందుకంటే అది కట్లపాము వలె కరుచును, ఇంకా సర్పం వలె కాటు వేయును అని అన్నది. ఈ తాగుబోతులు మారాలి. మనోళ్ళు ఎవరు లేరు తాగుబోతులు, ఉన్నారా? ఎవరు లేరు. మనోళ్ళు బంగారు తల్లులు, బంగారు తండ్రులు. ఆమెన్. ముత్యాలు, ఎండిల కోటలు. తాగా దాని తెరువబోరు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున ఫోన్ చేసిన నా బతుకు పాడుగా నిజంగా పొరపాటున అండి. ఆ ముసలిది నాకు వద్దన్నా కొద్ది ఏం కాదు, ఒక్కసారి ఫోన్ చేసి ప్రార్థన చేయాలి గారు అండి. ఆ ఫోన్ ఇస్తే నేను అన్న ఈ టైంలో మీ మనవడు ఎట్లుంటాడో అంటే కాదు కాదు చేయండి సరే తీ అని చేసి ఇట్లా పెడితే ఫుల్ తాగినట్టున్నాడు. ఎవర్రా నువ్వు ఫోన్ ఊకేస్తున్నావు అని అన్నాడు. నన్ను ఎవర్రా నువ్వు ఊకే ఫోన్ చేస్తున్నావు పొరవటాయి. నాకు బాధ అనిపించిందండి. ఈ తాగుబోతుగానికి ఈమె ఫోన్ చేసి ఇవ్వాలి, ఆమెకి ప్రార్థన చేయాలి. వాడేమో నన్ను ఆ రాత్రి పూట ఏమంటుండు ఫోన్ చేసి హలో అంటే, ఎవర్రా నువ్వు ఊకే డిస్టర్బ్ చేస్తావు. దోస్తులతో కలిసి తాగుతున్నాడు, పార్టీ చేసుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఇక మనోళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత రికార్డులు కొడుతుర్రో. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత రికార్డులో. మన మధ్యలో బీబీనార్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ సమాధుల స్థలాలకని పొయ్యి వస్తున్నా, పోచంపల్లి సమాధుల స్థలాలు. ఈ పిలాయిపల్లి సమాధుల స్థలాలకు కూడా నేను మర్చిపోయినా, మీతోటి మాట్లాడతా. పోవాలి, మన లెటర్ అన్నీ టైప్ అయిపోయినాయి, అన్నీ ఇక పొరంబొక్కుల స్థలాలు కూడా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ తెచ్చుకున్నా, సెర్చ్ చేసి అవన్నీ తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇస్తాంటారు సమాధుల స్థలం ఇస్తారు వాళ్ళు, చాలా స్థలం ఉంది. ఆ రోజు పోదాం, వీలైతే మంగళవారం అన్నా అట్లా పోయి ఇచ్చొద్దాం లెటర్. ఆమేన్, హల్లెలూయా. ఇస్తే ఒక 3 రోజులకే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేస్తుంది. పోచంపల్లి అట్టి వచ్చింది. అప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోయి మనం రాపించుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్లై చేసుకోమని కూడా చెప్తున్నారు అందరు. ఆమేన్. సమాధుల స్థలాలతో టెన్షన్ లేదు, కానీ చర్చి స్థలంతో వచ్చింది. ఎవరిస్తా. ఆమేన్, హల్లెలూయా. మొన్న బీబీనార్ నుండి వస్తుంటే, కలెక్టర్ ఆఫీస్ పోయి వస్తుంటే మధ్యలో కలిశారండి. ఈ టాటా ఏసీ ట్రాలీ ఆటో ఉందిగా, ఆ ట్రాలీ ఆటో నాకు మధ్యలో కలిస్తే అయ్యగారు ప్రైజ్ లాడ్ అని అన్నారు. లోపల కూర్చొని ప్రైజ్ లాడ్ అని అన్నా అంటే ఆపిరు. ఆ బ్రిడ్జి కిందనే నీడకు ఆపితే, నీళ్ళు తాగుతావా అంటే నేను నీళ్ళ బాటిల్ తెచ్చుకున్న తాగుతున్నా అంటే దిగి మాట్లాడారు. వెనక ఆటోలో ఎవరున్నారు అంటే, అప్పుడు వెనక ఆటోలోకి పోయి సుడిపోయి గారని పోయి చూస్తే మనోడే తాయి ఫుల్ పడిపోయిండు. ఇట్లా మంచిగా తాయి బారుగా పడుకున్నాడు. లేపితే ఎడలేస్తాడు, లేస్తలేడు. దేవుని పిల్లలారా, ఏమైనా కిరీటాలు వస్తాయి అనుకుంటున్నారా? దేవుని రాజ్యం వస్తుంది అనుకుంటున్నారా? లేదా ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటున్నారా? చాలా డేంజర్. వాటన్నిటిని వదిలేయండి, దేవుని కొరకు నిలబడండి. హల్లెలూయా. అన్న వస్తే ఇంట్లోకి, మా అన్నయ్య గారు ఇక కోటర్ సీస ఇంత తెస్తారు, పోస్తారు. ఇక పోసి వాడికి తాగబెడితే వాడు ఏమేమో మాట్లాడతాడు, తాకులు ఆడబెట్టిపోతాడు. ఇంట్లో ఫంక్షన్ అయితే అండి, ఇంట్లో ఫంక్షన్ అయితే ఏం దిగుతాయి మందు బాటిళ్ళు. ఫంక్షన్ అయితే కూడా దేవుడు చెప్పాడా తాగమని, తాగిపియమని? మరి ఎందుకు ఇంకా క్రమంలో నడుచుకోవట్లేదు? ఫంక్షన్ అయితే దిగుతాయి ఇక మందు బాటిల్ ఇంట్లోకి. మామయ్య గారు మరి ఏం చెప్తావు, వాడికి చికెన్ ఫ్రై చేసి పెట్టాలి, మందు పోయాలి. ఇక నువ్వు ఏమనగా నీకు ఏ శాపాలు రాని, ఏ దోషాలు రాని, నీ ఇంట్లో ఏ ఆగం కానీ, మనుషులను సంతోషపెట్టే మనసు నీకు ఉండకో. ఆయనకు మందు వస్తేనే సాటిస్ఫై అవుతాడు. పొయ్యకో అయితే కానీ దూరంగానే. సొంత నాన్నగారి గారు కానీ, తండ్రులకైన తండ్రి, నీ కన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టినాడు, దేవుడి దగ్గర అవుతాడు. ఆమేన్, ఆమేన్. నా పాలోడయ్య గారు అంటే దూరం అయితే కానీ ఎవరి దగ్గర అవుతారు? నీకు దేవుడి దగ్గర అవుతాడు. నా అక్కయ్య గారు, నా అక్క దూరం అయితే కానీ దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్. కానీ దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన పని చేసి
సాతాను శక్తులను దురాత్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని శాపాలు దోషాలు తెచ్చుకోకండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయాలు. మనలో దేవుడు నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు, పాపంలోకి ఈడ్చొద్దు, శాపానికి అప్పగించొద్దు దీని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా బతకాలి, నమ్మకంగా. ఒక ఆమె ఇల్లు కడతలేదండి, ప్లాట్ కొనుక్కుందా, ఇల్లు కడతలేదు. ఎంత ప్రార్థన చేసినా ఇల్లు కడతలేదు, ఎంత ప్రార్థన చేసినా ఇల్లు కడత. పిచ్చి లేచిపోయింది నాకు. పనికి మాల ఏంది, నాకు దేవుడి మీదనే డౌట్ వచ్చింది. ఏంది దేవుడు ఈమెను చూస్తలేడా అని. చివరికి ఏడ్చి 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 ప్రార్థన చేస్తే అప్పుడు ఆవిడ గుట్టుగా రోజుకు ఒక సారా పాకెట్ తాగుతుందంట. ఏం తాగుతుంది? ఆమె కాదు, ఆమెతో పాటు ఆ భర్త కూడా గుట్టుగా ఎవరు తెలియకుండా సాయంత్రం పుట్ట ఒక ఒక సారా పాకెట్ గుట్టుకోమంటారు. అది చూపించాడు దేవుడు నాకు. వీళ్ళు సారా తాగుతారా? నేను అడగలే, అడిగితే వీళ్ళు ఏమనుకుంటారా అనుకున్నా. అట్లా అట్లా ఉండి వాళ్ళే అడిగారు, ఏందయ్యా దేవుడు మాకేం సహాయం చేస్తలేడంటే నేను తక్కువనన్నా, మీరు సారా బంద్ పెట్టాలి. మీరు సారా పాకెట్ తాగుతారని ఈయనకటే తెలిసింది. దేవుడి మాయ. తెలుస్తాయండి, కొన్ని తెలుస్తాయి, కానీ మీతో డైరెక్ట్ చెప్పాం. చెప్తే మీరు ఏమవుతారు? సంఘానికి దూరం అవుతారు. బాధ అనిపిస్తుంది అప్పుడు. కానీ వాక్యం చెప్తున్నప్పుడు 100 మంది ఉంటే వీళ్ళు ఎవరికొకరు తాగుతారు, సరి అవుతారని చెప్తాం. ఆమేన్.